పాలిటిక్స్ వద్దంటున్నారు, మరి వాళ్ళే సినిమా గురించి చెప్తున్నారు. ధర్మవరంలో కేజీ రెడ్డిని సినిమా బాక్స్ అమ్ముకోలేకపోతున్నాడు అని చెప్పేసి ఎట్లా చూస్తున్నారు అనేటోళ్ళు ఎన్నేనంటారు. పాలిటిక్స్ వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అర్థమైందా, ఇంకొక హీరోయిన్ గారు. హీరోయిన్ అవసరం లేదు. మీ వేరే హీరోయిన్స్ అభిమానికి హీరోయిన్ కావాలేమో, మా హీరోకి అవసరం లేదనమాట. అలా నడుచుకుంటూ వస్తే చాలు, ఇచ్చి పడేద్దాం. నడుచుకుంటూ వచ్చిన ఎదురొచ్చేది హీరోయినే కదండి. హీరోయిన్ అవసరం లేని చెప్తాను కదా, హీరోయిన్ అవసరం లేదు మాకు. మీరు మన సినిమా మాటికి వాయిదా పడుతుంది, ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు? సినిమాపై మీ అంచనాలు ఏంటి సార్? అయితే ఏంటంటే ఎప్పుడైనా విజయం అనేది ఏమవుతుందంటే అలా వాయిదా పడుతూ వస్తుందన్నమాట. ఒక ఓటమితోనే మొదలవుతుంది. అలాగే అలా వాయిదా పడుతూ ఫ్యాన్స్ కోసము కంపల్సరీ ఆ సినిమా మంచి హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎప్పటి నుంచి లేవన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక 5 years బ్యాక్ నుంచి సినిమాలు అయితే లేవు. ఈ సినిమా అయితే ఫ్యాన్స్ సూపర్ డూపర్ హిట్ అయితే చేస్తారు. వాయిదా పడితే పని ఖాళీ ఇచ్చి పడిందాం. థియేటర్లో టీఎస్ అయితేనేమి, ఏపీ అయితేనేమి, ఇంకోటి అయితేనేమి దద్దరిల్లిపోతాయి అనమాట. సినిమా థియేటర్లన్నీ బాంబ్ బ్లాస్ట్ మనకు పగిలిపోవాలి మొత్తం థియేటర్లని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో ఇచ్చి పడిందాం మొత్తం. ఎందుకు అందులో హీరోయిన్ ఎవరో మీకు తెలుసా సార్? హీరోయిన్ ఎవరితో సంబంధం ఏంటండి మాకు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అక్కడ ఎవరు అనుకున్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అర్థమైందా, ఇంకొక హీరోయిన్ గారు. హీరోయిన్ అవసరం లేదు. మీ వేరే హీరోయిన్స్ అభిమానికి హీరోయిన్ కావాలేమో, మా హీరోకి అవసరం లేదనమాట. అలా నడుచుకుంటూ వస్తే చాలు, ఇచ్చి పడేద్దాం. నడుచుకుంటూ వచ్చిన ఎదురొచ్చేది హీరోయినే కదండి. హీరోయిన్ అవసరం లేని చెప్తాను కదా, హీరోయిన్ అవసరం లేదు మాకు, హీరోయినే కావాలి చాలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఒక కట్అవుట్ పడితేనే సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. అలాంటిది ఒక 5 years తర్వాత వస్తున్నాడు ఆయన. ఎలా ఉంటుంది ఊహించుకోండి. ఒకవేళ మన ఫ్యాన్స్కి నిరుత్సాహపరచచ్చు, ఒకవేళ వాయిదాలు పడుతూ ఉండొచ్చు. కంపల్సరీ సినిమా ఏదో ఒక రోజు అయితే కంపల్సరీ సినిమా రిలీజ్ అవుతుంది కదా. రిలీజ్ అయిన రోజు ఇచ్చి పడేస్తాం ఖాళీ థియేటర్లో. అంటే అక్కడ ఇక్కడ మేనేజ్ చేయగలుగుతారా? అదే డిప్యూటీ సీఎంగా హీరోగా ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతారంటారు? అయితే ఏంటంటే ఆయనకు ఇంకోటో లేవన్నమాట. అంటే బిజినెస్ ఈ టైప్ ఆఫ్ ఏం లేవన్నమాట. మంచి చేయాలి, మనుషులకు మంచి చేయాలి, ప్రజలకు మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నాడు. దాని తర్వాత ఏంటంటే డిప్యూటీ సీఎంగా అక్కడ మంచి చేయాలని చెప్పి అదేంటంటే ప్రొఫెషనల్ లైఫ్ అనమాట. ఈ పర్సనల్ లైఫ్లో ఏంటంటే ఆయనకి ఒక సినిమా తీయాలి, ఆ డబ్బులు కావాలి కదా కంపల్సరీ. ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, ఇన్వెస్ట్మెంట్ కాదు లైక్ మంచి చేయాలంటే మన మనకైతే తెలియదు దాని గురించి. చూడాలి మరి ఎవడాడంది. రాజకీయాలు వద్దు కానీ మన రాజకీయాలు పడవు. కంపల్సరీ సినిమా అయితే రిలీజ్ అవుతుంది గురు. మీరు ఎన్ని నెగిటివ్ ఒక్క నిమిషం. పాలిటిక్స్ వద్దంటున్నారు, మరి వాళ్ళే సినిమా గురించి చెప్తున్నారు. ధర్మవరంలో కేజీ రెడ్డిని సినిమా బాక్స్ అమ్ముకోలేకపోతున్నాడు అని చెప్పేసి ఎట్లా చూస్తున్నారు? అనేటోళ్ళు ఎన్నేనంటారు. పాలిటిక్స్ వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. సినిమా గురించి మాట్లాడుతున్నారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మాట్లాడేటోళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను మాట్లాడతా, మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాన్ని నేను మాట్లాడతా. అది చెడ్డ అయిపోతుందా? ఒక మంచి వ్యక్తి గురించి ఎవరైనా సరే చెడుగా మాట్లాడుతూనే ఉంటారు. మంచి చేసే వాళ్ళకి ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. చెడు చేసే వాళ్ళకి ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. కంపల్సరీ సినిమా హిట్ అవుతుంది. ఇవన్నీ రూమర్స్ అని తీసుకురావద్దు దయచేసి. అవునండి, ఓజీ ఉంది, ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, దాని తర్వాత హరిహర వీరమల ఉంది. హిట్ చేద్దామని చెప్తాను కదా, హిట్ చేద్దాం. సినిమా అయితే కంపల్సరీ హిట్ అవుతుంది. ఈ ఒక్క సినిమాకి ఇంత టైం తీసుకుంటే ఇంకా ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ కి ఇంకెంత టైం తీసుకుంటారని అభిమానులు వెయిట్ చేస్తున్నారు కదా. నేను అభిమాని, నేను వెయిట్ చేస్తాను. వెయిటింగ్ చేస్తామండి. సినిమా రిలీజ్ అవుతుంది, హిట్ కొడతామని చెప్తాను కదా. టైం పడుతుంది, టేక్ సమ్ టైం. ఎప్పుడైనా సరే మనకి విజయాలు ఇప్పుడు వెనక నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట. ఒక కష్టాలు నష్టాలతో స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా కూడా అలాగే స్టార్ట్ అవుతుంది. సినిమా హిట్ అయినప్పుడు వచ్చిన తర్వాత నేను ఇక్కడే ఉంటాను, మళ్ళీ ఇంకోసారి రివ్యూ ఇస్తాను. ఎలా ఉంటుందంటే రివ్యూ ఖాళీ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. నెగిటివ్ థాట్స్ అయితే తీసుకోండి దయచేసి.